ఓం లక్ష్మీ నరసింహాయ నమః. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి టీటీడీ తరహాలో వైటీడీ బోర్డును ఏర్పాటు చేయడానికి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే శ్రీ పాల్వాయి హరీష్ బాబు ప్రసంగం. యాదగిరిగుట్ట దేవస్థానానికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ను నియమించే బిల్లు ఇది అధ్యక్ష. టీటీడీ తరహాలో అదే స్థాయిలో మనకొక బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పడాలి. ఆ స్థాయిలో ఈ ఆధ్యాత్మిక క్షేత్రం పరిడవిల్లాలనే సత్సంకల్పంతో ఈ సవరణ బిల్లుకు మేము మద్దతు తెలుపుతున్నాం మా శాసనసభ పక్షం తరపున. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష. ఇక్కడ ఈ దేవస్థానానికి పేరు వైటీడీ అని పేరు పెట్టారు. కేవలం మంత్రి గారు ఒక్క నిమిషం, మా ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని, మేడం టీటీడీ అంటేనేమో తిరుమల తిరుపతి దేవస్థానం, నాకు వైటీడీ అంటే అర్థం కాలే. కేవలం ప్రాస కోసం పెట్టినరా మరి యాదగిరిగుట్ట టెంపుల్ దేవస్థానం? తిరుమల టెంపుల్ అన్న దేవస్థానం అన్న ఒకటే సార్. సరే, కేవలం ప్రాస కోసం పెట్టి ఉంటారు. సరే, అధికారులు ఎవరో ఆలోచన చేసినారు, దాంట్లో పెద్ద లేదు. కానీ ఆ ఉత్సాహం ఉండే అది ఎందుకు ఏంది మా పటేల్ సాబ్ అడిగాడు, ఆ టీటీడీ వైటీడీ అనే సారూప్యం కోసం పెట్టినరా అని. అందుకని ఈ ఇష్యూని రేజ్ చేయడం జరిగింది. అయితే యాదగిరిగుట్ట తెలంగాణ దేవస్థానం అనుకుందాం. నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు మీకు ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది దీని మీద. అయితే ఈ అమెండ్మెంట్లో ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశం 100 కోట్ల పైన ఆదాయం ఉన్న దేవాలయాలు దేవస్థానములకు ప్రత్యేకంగా బోర్డును నియమించే ఏర్పాటు చేస్తున్నాము అని మంత్రి గారు తెలియజేయడం జరిగింది. పారదర్శకతను పెంపొందించడానికి అట్లనే నిర్వహణను మెరుగుపరచడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టినామని మంత్రి గారు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆదాయం, దేవస్థానం యొక్క ఆదాయం 230 కోట్లు గత సంవత్సరం. అట్లనే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈ సంవత్సరం ఆదాయం 160 కోట్లు అనుకుంటా, అది 180 కోట్లకు పెరిగింది ఈ సంవత్సరం. కాబట్టి అదే ఒరవడిలో ఈ దేవస్థానానికి కూడా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పాటు చేస్తారా అని మంత్రి గారు మాకు తెలియజేయాల్సిందిగా. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అయితే ట్రాన్స్పరెన్సీ కూడా పెరుగుతుంది, నిర్వహణ కూడా మెరుగవుతుంది, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీ అక్కడ ఉంటుంది. కాబట్టి బెటర్మెంట్ ఆఫ్ సర్వీసెస్ ఉంటుందని ఆశిద్దాం. ఎందుకంటే వేములవాడ దేవస్థానం కూడా ఉత్తర తెలంగాణలో దక్షిణ కాశీగా పేరు పొందింది. అదే యాదగిరిగుట్ట దేవస్థానం ఏమో తెలంగాణ తిరుపతిగా పేరుగాంచింది. కాబట్టి రెంటికి మనం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్గా ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లనే ఇంకా బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం ఉన్నది అధ్యక్ష. అదైతే దక్షిణ భారతదేశంలో ఏకైక వేదవ్యాస ప్రతిష్ఠిత చదువుల తల్లి దేవాలయం మా జిల్లాలోనే ఉంది, మా ముదోల్ శాసనసభ పరిధిలోనే ఉంది. అట్లనే భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం, ఇవన్నీ కూడా 100 కోట్లకు దరిదాపులుగా ఆదాయం సమకూర్చే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి వీటికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ను ఏర్పాటు చేస్తారా అని మంత్రి గారిని ప్రశ్నించదలుచుకున్న అధ్యక్ష. ఇంకొక విషయం చెప్పారు మంత్రి గారు, దేవస్థానం వంశపారంపర్యంగా వస్తున్న ధర్మకర్తల్ని ఈ కమిటీలో ఇంక్లూడ్ చేస్తూ కొత్తగా బాధ్యతలు ఇచ్చే కార్యక్రమం ఈ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీ ఏర్పాటుతోటి వారికి కూడా ఇందులో ఓటింగ్ హక్కులతో పాటు ఈ సభ్యునికి ఇందులో చోటు కల్పించడం మంచి ఆలోచన అధ్యక్ష. అట్లనే ఇప్పుడున్న బోర్డులో 18 మంది సభ్యులు ఉంటారు. అందులో 5 ఎక్స్ అఫిషియో మెంబర్సు, దాంట్లో ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ అని రాసిండ్రు. అది కొంత గెజెట్లో తప్పుగా ప్రచురితమైంది అధ్యక్ష. గెజెట్లో మనం ఒకసారి చూడాలి మేడం, ఒకసారి గెజెట్ పేజ్ నెంబర్ 36 తెలంగాణ రాజపత్రము, ఇందులో చూడండి పాయింట్ నెంబర్ 7లో బోర్డు యొక్క 9 మంది ఇతర సభ్యులను ప్రభుత్వంచే నియమించబడవలెను, వారిలో కనీసం ఒకరిని రాష్ట్ర శాసన మండలి సభ్యుడి నుంచి, శాసన మండలి సభ్యుడు కాకపోవచ్చు, అది తప్పుగా టైపోగ్రాఫికల్ ఎర్రర్ ఆర్ క్లరికల్ ఎర్రర్ కావచ్చు,
ఐదర్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు. శాసనసభ లేదా మండలి అని రాయాల్సిన చోట టైపోగ్రాఫికల్ ఎర్రర్ అధికారులు కూడా ఇక్కడనే ఉన్నారు. ఎందుకంటే గెజెట్ ఒకసారి పోయిన తర్వాత మనకు తర్వాత లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ క్లెరికల్ ఎర్రర్ను సవరించవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నా. అట్లనే ఎస్సీ షెడ్యూల్డ్ కులాల నుంచి ఒకరిని, వెనుకబడిన తరగతుల నుంచి ఒకరిని, మహిళల నుంచి ఒకరిని పెట్టిండ్రు. మంచిదే. నేనేమంటున్నా అంటే నల్గొండ జిల్లాలో ట్రైబల్ పాపులేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఎస్టీ పాపులేషన్ ఇస్ అ సిగ్నిఫికెంట్ పాపులేషన్ ఇన్ యునైటెడ్ నల్గొండ డిస్ట్రిక్ట్. కాబట్టి ఒక ఎస్టీ అభ్యర్థికి క్యాండిడేట్కు కూడా ఈ బోర్డులో ఒక సభ్యత్వం ఇస్తే బాగుంటుంది అనేది నా సూచన అధ్యక్ష. అట్లనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ను అడిషనల్ కమిషనర్ స్థాయి అనుకుంటా, ఆ స్థాయి వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. కానీ నేనేమంటా అంటే ఇల్లాలకగానే పండగ కాదు అధ్యక్ష. టీటీడీలోనే ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి. ఒక లడ్డు ఇష్యూలో దేశ విదేశాల భక్తుల మనోభావాలు దెబ్బతిన్న సందర్భం కూడా ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దీన్ని నడపాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ఇవాళ హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. ఎందుకంటే వేద పారాయణాలు కానివ్వండి, వేద పాఠశాల నిర్వహణ కానివ్వండి, ధర్మ ప్రచారం కోసం కూడా అక్కడికి వస్తుంది. ఒక్కటే ఏంటంటే టీటీడీలో శ్రీనివాస కళ్యాణాలు ప్రతి చోట జరుగుతున్నాయి. మొన్ననే అమరావతిలో జరిగింది, అక్కడ ముఖ్యమంత్రి గారు పోయొచ్చారు. మనం కూడా అదే తరహాలో యాదాద్రి లక్ష్మీ నారసింహుల కళ్యాణాలు కూడా దళిత వాడల్లో, ఆదివాసీ గుడల్లో చేయాలి. ఆధ్యాత్మిక శోభ అనేది గ్రామీణ ప్రాంతాలకు కూడా పోవాలి. దాంతో ఈ సనాతన ధర్మ పరిరక్షణ కానీ వ్యాప్తి కానీ సాధ్యమవుతుంది. కాబట్టి తప్పకుండా టీటీడీ తరహాలోనే టీటీడీకి కూడా ధర్మ ప్రచార పరిషత్తు ఉన్నది. ఇప్పుడు వైటీడీకి కూడా ధర్మ ప్రచార పరిషత్తును ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో లక్ష్మీ నారసింహుల కళ్యాణం కూడా ప్రతి చోట జరగాలి. తద్వారా ఈ ఆధ్యాత్మిక శోభ కూడా పరిడవిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం కూడా బాగా చేయడానికి ఎప్పుడు ముందుకు వస్తూ ఉంటుంది. అదే మైనారిటీ సంస్థల జోలికి ఎవరు పోరు. వక్ఫ్ జోలికి కానీ, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ ఎవరు, ప్రభుత్వ ఆజమాయిషీ గురించి ఎవరు మాట్లాడరు. దీని మీద కూడా చర్చ జరగాలి. తమిళనాడులో ఫ్రీ ద టెంపుల్స్ మూవ్మెంట్ అంటే ప్రభుత్వ దేవాలయాలను ప్రభుత్వం నుంచి వేరు చేసి వాటి నిర్వహణ వాటి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చేయాలి. దేవాలయం ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది, ఫ్రీ టెంపుల్ మూవ్మెంట్. అటువంటి మూవ్మెంట్ మన ప్రాంతం కూడా చాలా మంది చర్చ జరుగుతోంది. ఇప్పుడే మనం చిలుకూరులో చూసుకున్నాం. అక్కడ ప్రభుత్వానికి సంబంధం లేకుండా గొప్పగా నిర్వహణ చేస్తున్నారు. హుండీ కూడా లేదు అక్కడ. సరే, అక్కడ కొన్ని స్థానిక సమస్యలు ఉండవచ్చు కాక, కానీ నిర్వహణ మాత్రం బేషుగ్గా జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వ ఆజమాయిషీ మితిమీరినా కూడా అది అనర్థదాయకం. కాబట్టి తప్పకుండా ఆ విధంగా ఆలోచన చేయాలి. అట్లే కామన్ గుడ్ ఫండ్ కింద గత ప్రభుత్వం 300 కోట్ల నిధులు శాంక్షన్ చేసింది. ఇప్పుడు 4 సంవత్సరాలు గడిచింది, ₹1 ఇవ్వలేదు. కాబట్టి కనీసం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ కింద చిన్న దేవాలయాలు నిర్వహణకు నోచుకోలేండి. ధూపదీప నైవేద్యాలు లేని పురాతన దేవాలయాల నిర్వహణ కూడా కష్టతరంగా మారింది. కాబట్టి ఈ CGF నిధులను వెంటనే విడుదల చేయాలని మంత్రి గారిని సవినయంగా వేడుకుంటూ, ఇంకొక విషయం, ఇవాళ ఉత్తర తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి వారు భక్తుల కొంగు బంగారం. కాబట్టి ఆ దేవస్థానం గురించి కూడా ఆలోచన చేయాలి. అట్లనే కంచర్ల గోపన్న కట్టిన సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలంలో, దాని గురించి కూడా ఆలోచన చేయాలి. ఇంకొకటి, మన బీర్లా ఐలయ్య గారు చెప్పారు, చాలా ప్రముఖ అంశం అది. ప్రతి దేవాలయంలో గోశాల నిర్వహణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పశువుల అక్రమ రవాణాను మనం అరికడుతున్నాం, కానీ పశువులను పెట్టడానికి ఎక్కడ జాగలేదు. వనరులు లేమి అనేది చాలా పెద్ద సమస్య అయింది అధ్యక్ష. కాబట్టి ఈ ప్రతి దేవస్థానం, పెద్ద దేవస్థానానికి అనుబంధంగా ఒక గోశాల కట్టాలి. దాని నిర్వహణ కూడా ఆ దేవస్థానం చూసుకోవాలి. తద్వారా మనం దేశీ పశువులు ఏవైతే ఉంటాయో, దేశీ ఆవులు ఏవైతే ఉంటాయో వాటి పరిరక్షణ కోసం ముందుకు పోవచ్చు. ఎందుకంటే అందరూ ఇవాళ ఎవరైతే ఫార్మింగ్ చేద్దామనుకుంటున్నారో, ఆ డైరీ ఫార్మింగ్ చేద్దామనుకో అందరూ ఈ హైబ్రిడ్ వెరైటీస్కే పోతున్నారు. దేశీ ఆవుల పరిరక్షణ అనేది కేవలం ఈ కొన్ని గోశాలలోనే జరుగుతుంది. కాబట్టి గోశాల నిర్వహణ కూడా విధిగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు అనుబంధంగా అవసరం లేదు, దేవస్థానానికి అనుబంధంగా ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. అట్లనే
మా నియోజకవర్గం గురించి ఒక్కటే నిమిషం చెప్తా అధ్యక్ష. సిర్పూర్ నియోజకవర్గం ఈజ్గాం శివమల్లన దేవస్థానం ఉంది అధ్యక్ష. కాకతీయ రాజుల కాలం నాటిది, 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం అది. శివరాత్రి జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకా ఫుల్ టైం బోర్డు వేయలేదు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వేయలేదు. ఉత్సవ కమిటీతోటే నెట్టుకొస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఒక ఫుల్ టైం కమిటీ వేసి వారి ఆధ్వర్యంలో గొప్పగా కార్యక్రమాలు నిర్వహించాలని నేను ప్రభుత్వం వారిని, మంత్రి గారిని కోరుతున్నా. అట్లనే స్థానికులు, అక్కడ ఈజ్గాం అనే గ్రామం ఉన్నది, విలేజ్ ఉన్నది, ఏజెన్సీ గ్రామం. అక్కడంతా లోకల్ పీపుల్ వాళ్ళు ఎప్పుడు కమిటీ వేసినా వాళ్ళకి స్థానం ఉండదు అందులో. కాబట్టి ఒక 2 మెంబర్స్ని, స్థానికుల్ని, చదువుకున్న వాళ్ళని, ఎవరైతే ఆధ్యాత్మిక అంశాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళని ఆ కమిటీలో వేసి ఆ ఫుల్ టైం ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతూ, మేము ఇంకొకటి, మా బెజ్జూరు మండల కేంద్రంలో రంగనాయకుల గుడి పురాతన అనంతశయనుని వలె, మీ వికారాబాద్లో ఏదైతే విగ్రహం ఉన్నదో అనంతగిరిలో సేమ్ అటువంటి విగ్రహమే మా దగ్గర కూడా ఉంది. నాకు ఎట్లొచ్చిందో ఆ కాలంలో ఎవరు తీసుకొచ్చినారో నాకు తెలియదు, కానీ సేమ్ బ్యూటిఫుల్ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉన్నది. పురాతన దేవాలయం, అది కూడా 1000 సంవత్సరాల దేవాలయం. దాని నిర్వహణ కామన్ గుడ్ ఫండ్ కింద గత ప్రభుత్వం కొన్ని డబ్బులు ఇచ్చింది, కానీ ₹1 కూడా కేటాయించలేదు. కాబట్టి మీరు అభివృద్ధికి నిధులు కేటాయించాలని నేను కోరుతున్నా. నేను ఒకటే సందర్భం వచ్చింది కాబట్టి ఒక 2 నిమిషాలు అయిపోయింది. ప్రశాంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ సభ్యులు చెప్పారు, అంగరంగ వైభవంగా ఆ రోజు విగ్రహ ప్రతిష్టాపన కూడా జరగాలి. కొంత మనం అనుకున్న స్థాయిలో యాదగిరిగుట్ట దేవస్థానంలో విగ్రహ ప్రతిష్టాపన అనుకున్న స్థాయిలో జరగలే. కాబట్టి ఏదైనా పెద్ద ఎత్తున ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా పెద్ద మఠాధిపతులను సంప్రదించి ఆ కార్యక్రమాలు కూడా చేయాలి. తద్వారా ఈ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పాటు వలన యాదగిరిగుట్ట దేవస్థానం ప్రభా పరిపరి విధాల పరిడ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. ఓం లక్ష్మీ నరసింహాయ నమః.